కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునామములో వందనాలు. కొద్ది నిమిషాలు మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుంటాం. ఈరోజు మనం తెలుసుకుంటున్న సందేశం ఏంటంటే, క్రైస్తవులు బెట్టింగులు లేదా పందెములు వేయవచ్చా? పందాలు వేయడం అనేది లోకంలో మనం సహజంగా చూస్తుంటాం. అంటే క్రీడల దగ్గర, ఎలక్షన్స్ దగ్గర, ఆయా స్థలాల్లో ఆయా సిచ్యువేషన్లో ఏం చేస్తుంటారంటే పందాలు వేయడం అనేది సహజంగా మనము లోకంలో చూస్తుంటాం. అది మనందరూ తెలుసు. అయితే క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత అలాంటి బెట్టింగులు పందెములు జోలి దేవుని పిల్లలైన వారు వాటి జోలి పోవచ్చా? అది ఎంతవరకు లేఖనం దాన్ని సమర్థిస్తుంది? ఒకవేళ మనం దాని జోలి పోతే ఎంతవరకు దేవుడు సంతోషిస్తుంటాడు? అంటే ఈరోజు ఎక్కువగా మనుషులు ఈజీ మనీ సంపాదించడం ఎలా అనే కోవలో ఎక్కువ మంది మనుషుల యొక్క ఆలోచనలు మనకి లోకంలో కనిపిస్తుంటాయి. అంటే సులువుగా డబ్బులు సంపాదించడం ఎలా, కష్టపడకుండా డబ్బులు సంపాదించడం ఎలా, లేదా ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయకుండా కాలు మీద కాలేసుకొని కూర్చొని డబ్బులు ఎలా సంపాదించాలి? అయినా అలాంటి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కూడా మనకి కనిపిస్తుంటారు. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు అసలుకి. ఇదిగో నువ్వు ఈ పని చేసావనుకో నెలకు నీకు ఇంత వచ్చేస్తుంటాయి. నువ్వు ఇంట్లోనే కాలు మీద కాలేసుకొని కూర్చొని చెమట పట్టకుండా డబ్బులు సంపాదించే ప్లాన్ నేను చెప్తా అంటాడు. అంటే కష్టపడకుండా డబ్బులు ఎలాగొస్తాయి అసలుకి? ఇంట్లోనే కాలు మీద కాలేసుకొని దేహానికి చెమట పట్టకుండా ఎలా సంపాదించగలం? దానికై ఆన్లైన్ గేమ్స్ అని, అంటే ఆన్లైన్లో గేమ్స్లో డబ్బులు పెట్టమని, అలాగే క్రికెట్లో బెట్టింగ్లు పెట్టమని, అలాగే ఎలక్షన్స్ రాగానే ఇదిగో పలానా పార్టీ గెలుస్తుంది, ఇదిగో పలానా ఎమ్మెల్యే గెలుస్తాడని పందాలు వేయటం, డబ్బులు పెట్టడం మనం లోపల చూస్తుంటాం. అంటే అది ఎంతవరకు సబబు? దేవుడు ఎంతవరకు దాన్ని అంగీకరిస్తాడు? ఈ మధ్య కొత్తగా ఏంటంటే నెలకి ఒక 5,000 కట్టామనుకో, లేదా ఒక 5,000 ఫస్ట్ టైం ఒక 5,000 కడితే ఇదిగో నెలకు మీకు ఇంత వచ్చేస్తుంటాయి. ఎలాగొస్తాయి అసలు అలాగా అవి? ఇదిగో నెలకు ఒక 10,000 కనుక మీరు ఫస్ట్ టైం పెట్టుబడి పెట్టారనుకో, ఇదిగో నెల మీకు కంటిన్యూగా డబ్బులు వస్తూనే ఉంటాయి. లేదా ఒక 500 కట్టారనుకో, లేకుండా ఒక 1000 రూపాయలు కట్టారనుకో, ఇదిగో ఇలా మీకు వచ్చేస్తుంటదని మనం చూస్తుంటాం సహజంగా. అది ఎందుకు సరి అయినదేనా? అది ఒక క్రమమైనదేనా? ఆలోచించేద్దాం. గ్రంథం ఎంతవరకు అది దాన్ని సమర్థిస్తుంది, ఎంతవరకు దాన్ని ఖండిస్తుంది? దేవుని యొక్క వాక్యం ఖండించినప్పుడు, లేఖనాలు దాన్ని ఖండించినప్పుడు మనం ఏం చేయాలంటే వాటికి దూరంగా ఉండవలసిన అవసరత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తే మన ఇండియాలో సుమారు 18 సంవత్సరాల, ఎంతకాలం అయితే ఐపీఎల్ ప్రారంభమై 18 సంవత్సరాలు. ఇప్పుడు సుమారు కొన్ని వందల వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంటది ఆన్లైన్లో. 2 months సీజన్ అనమాట, 2 నెలలు ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్.
కొన్ని వందల వేల కోట్ల బెట్టింగ్ ఆన్లైన్లో జరుగుతుంటది. ఎంతవరకు అది సబబు అనే సంగతులు మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా బెట్టింగ్ అనేది చట్టబద్ధమా లేదా చట్ట విరుద్ధమా? ఇది ఎంతకీ చట్టానికి అనుకూలమేనా? అంటే ఒక పందెం వేయటం లేకుంటే ఒక బెట్టింగ్ పెట్టడం అనేది చట్టానికి అనుకూలమైనదా లేకుంటే చట్టానికి విరోధమైనదా? అంటే చట్టం దీన్ని అంగీకరిస్తుందా? బెట్టింగ్ యాప్స్ని ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీస్ కూడా అరెస్ట్ చేశారు కదా, యాంకర్లని సెలబ్రిటీస్ని చాలా మందిని అరెస్ట్ చేసేసారు. ఎందుకు అంటే వాళ్ళు యూట్యూబ్లో అనేక టీవీలో ఏం చేస్తారంటే వాళ్ళు బెట్టింగ్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే బెట్టింగ్ని ప్రమోట్ చేస్తున్నందుకు సెలబ్రిటీల మీద కేసు వచ్చేసింది. అంటే ఇప్పుడు దీని ప్రకారంగా బెట్టింగ్ అనేది చట్టబద్ధమా చట్టానికి విరుద్ధమా అన్నది? ఇప్పుడు ఒక క్రైస్తవుడు చట్టానికి లోబడాలన్నా చట్టానికి వ్యతిరేకంగా చేయాలన్నా? ఇంట్లో కూర్చొని చేస్తాం మనం, లేదా ఎవరికి తెలియకుండా రహస్యంగానే చేయొచ్చు మనం. ఎందుకు ఆ బెట్టింగ్ అనేది చట్టం అనుమతిస్తుందా, అది చట్టానికి అనుకూలంగా ఉందా, అది విరోధంగా ఉందంటే అది చట్ట విరుద్ధమైనది. అది మన భారతదేశం ఏమాత్రం కూడా అంగీకరించినది. అది మరి చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు దాన్ని ఎలా చేయగలడు? దేవుని ఎరిగినవాడు, దేవుని నమ్మినవాడు అందులో ఎలా ఉండగలడు అసలుకి? అందుకే మనం చదివిన లేఖన భాగంలో ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తము లోబడి ఉండుడి. అంటే ఒక ప్రభుత్వాధికారి ఒక కట్టడ నియమించాడు అనుకో, దానికి ఏం చేయాలంటే దేవుని ఎరిగిన వాళ్ళు లోబడాలి. మీకు తెలిసినట్లు ఒక దైవికమైన విషయం తప్ప మన ఆత్మీయ జీవితానికి ఆటంకం కలగనంత వరకు, దైవికమైన విషయం దగ్గరకు రానంత వరకు మనం ఏం చేయాలంటే ప్రభుత్వానికి చట్టానికి లోబడి ఉండవలసిన అవసరత ఉంటుంది. ఒకవేళ దైవిక విషయం దగ్గరకు వచ్చేస్తే షడ్రకు మెషకు అబేద్నెగోలు ఎలాగైతే రాజును వ్యతిరేకించి ఎదిరించేశారో మనం కూడా దైవికమైన విషయం దగ్గరకు వచ్చినప్పుడు వ్యతిరేకించవలసిన అవసరత ఉంటుంది. ఇప్పుడు ఆదివారం ఆరాధన చేయకూడదు అని వచ్చిందనుకో, ఏం చేయాలి? అప్పుడు లోబడాలా? అంటే దైవికమైన విషయం దగ్గరకు వచ్చేస్తే దైవికమైన విషయం కానంత వరకు ఏం చేయాలంటే మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. ప్రతి వాడు పై అధికారులకు, రోమపత్రులు ఏమంటాడు? ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు. అంటే చట్టాన్ని నువ్వు ఎదిరిస్తున్నావంటే, అధికార నియమాన్ని నువ్వు ఎదిరిస్తున్నావంటే నువ్వు ఎవరికి ఎదురెళ్తున్నావు? నువ్వు ఎదురెళ్ళేది ఎవరికంటే నువ్వు దేవునికి ఎదురెళ్తున్నావు. అంటే దైవ నియమానికి నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు నువ్వు. కాబట్టి ఒక ఫస్ట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇదిగో నేను బెట్టింగ్ పెట్టొచ్చా, పెడితే తప్పేంటి? బైబిల్ ఏమైనా స్ట్రైక్ వార్డ్ ఉంది ఇక్కడ? తెలివిగా అడుగుతుంటారు. అంటే తెలివిగా ఏమంటారంటే కొంతమంది, అసలు స్ట్రైక్ వచ్చిన బైబిల్ ఎక్కడ ఉందా? క్రైస్తవులు బెట్టింగ్ పెట్టకూడదని, క్రైస్తవులు సిగరెట్ తాగకూడదని బైబిల్ ఎక్కడ ఉందని అడిగాడు ఆయన. స్ట్రైట్ వచ్చిన చూపించండి పాస్టర్ గారు మాకు బైబిల్లో. ఇప్పుడు స్ట్రైట్ వచనం లేదు. ఇప్పుడు సారాంశం తాగొద్దని కనపడదా మనకి? సారాంశం కనపడదా?
ఇప్పుడు దేహాన్ని పాడు చేసుకోవద్దని చెప్పింది కదా బైబిల్. ఇప్పుడు సిగరెట్ తాగితే ఇప్పుడు దేహం పాడైద్దా లేకుంటే దేహం ఆరోగ్యకరంగా ఉంటుందా? అంటే ఏం చేస్తానంటే అంటే ఒక్కొక్క ప్రశ్న ఎలాగుంటాయంటే అసలు స్ట్రైట్ వచ్చినట్లు ఉందా బైబిల్లో? ఒక స్ట్రైట్ వచ్చిన నీకు కనపడకపోవచ్చు, కానీ సారాంశం మాత్రం గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సారాంశం ప్రాముఖ్యమైనది కదా. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నీ వాక్యమే సత్యం అంటాడు. దాని కీర్తనకుడు ఒక మాట అంటాడు, నీ వాక్య సారాంశము సత్యం. అంటే సారాంశం చూడండి మనం. కాబట్టి ఇది ఏమాత్రం కూడా చట్టానికి అనుకూలమైనది కాదన్నది, చట్టానికి వ్యతిరేకమైనది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనం ఏం చేయాలంటే దీనికి దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు కూడా కూర్చొని ఎందుకు మన అంత అవసరం ఏమన్నా మనకి? ఏదో వింటాము, చూస్తాము, వింటాము అంతే. ఆ రచ్చబండ దగ్గరికి వెళ్ళి లేకుంటే వీధుల్లోకి వెళ్ళి ఇదిగో పలానా ఎమ్మెల్యే ఇన్ని ఓట్లతో గెలుస్తాడు, ఇదిగో నాది ఇదిగో 2000 రూపాయలు పందెం లేకుండా ఎందుకు? నీకు అనవసరం ఏంటి అసలు? నీకెందుకు అసలుకి? అసలు ఆల్రెడీ బాప్తిసం పొందినప్పుడే నీకు ఒక పందెం ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ పందెం గెలవటం చేతకాక ఇంకేదో పందెలు వేస్తాం మనము. అసలు వాస్తవానికి క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెంతో పోల్చబడింది, మీకు తెలుసు కదా. అంటే ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో మనం ఎక్కడికి వచ్చామన్నమాట? మనం పందెంలోకి వచ్చాం. ఇప్పుడు ఈ పందెంలో మనం గెలవాలి అంటే ఈ పందెంలో మనం ఎలా గెలవాలో మనం ఆలోచించుకోకుండా ఇంకో పందెంలో గెలుద్దాం అనుకుంటున్నావు మనం. ఈ పందెం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదువు. మన ఎదుట ఉంచబడిన పందెములో బాప్తిసం పొందినప్పుడు నువ్వు పందెంలోకి వచ్చావు. దాన్ని ఎలా గెలవాలి? ఆ పందెం ఎలా గెలవాలి? ఈ క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెం ఎలా గెలవాలి అనేది ఆలోచించుకోకుండా ఇంకో పందెంలో మనం పెట్టుబడింది తప్ప అసలుకి ఈ పందెంని మర్చిపోయాం మనము. క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం అనే సంగతి మనం మర్చిపోయామా? సంపూర్ణంగా మర్చిపోయాం. దీన్ని ఎలా గెలవాలి, ఎదురయ్యే ఆటంకాలను ఎలా ఓడించాలి, ఎలా జయించాలి, ఎలా నా పరుగును తుదముట్టించాలి అనేది సంపూర్ణంగా మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో మరొక పందెంలో మనం వెలు పెడుతున్నాం, మరొక పందెం వైపు మనం వెళ్ళిపోతున్నాం. మనం పందెంలో ఉన్నాం సహోదరులారా. దీన్ని గెలవాలి మనం ఒకరోజు. ఏడంటాడు పందెమందు అంటాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం సార్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనం. 24-25 వచనం. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. ఈ పందెంలో నువ్వు గెలిచావనుకో దేవుడు నీకు అక్షయమైన కిరీటాన్ని ఇస్తాడు. 3 స్టేజ్ల్లో ఉంటుంది. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజిల్. 3ది ఏంటన్నా సిల్వర్, కాంస్యం. అంటే ఎవరైతే మొదట్లో గెలిచారనుకో వాళ్ళకి ఏం చేస్తారనమాట, గోల్డ్ మెడల్ ఇస్తారు. సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసారనుకో సిల్వర్ ఇచ్చేస్తారు. ఒకవేళ థర్డ్ ప్లేస్ లో వచ్చేస్తే ఇదిగో మరో గిఫ్ట్ ఇచ్చేస్తుంటాడు. అలాగే పరమ తండ్రి ఈ పందెంలో ఎవరైతే గెలిచారో అలాంటి వారికి పరమ తండ్రి ఏం చేస్తారంటామా, ఒక అక్షయమో కిరీటం. వాళ్ళైతేనేమో క్షయమో కిరీటం పొందటానికి, మనమైతే అక్షయమగు కిరీటమును పొందటానికి. మనకి ఒక బహుమానం ఉంది మావయ్య గారు, వినాలి జాగ్రత్తగా. మనకి దేవుడు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు, ఒక కిరీటం ఇవ్వబోతున్నాడు. ఆ కిరీటాన్ని, ఆ బహుమానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ఏం చేయాలంటే ఈ పందెంలో మనం గెలవాలి. కోట్య నువ్వు పందెంలో ఉన్నావు. వాస్తవానికి ఎప్పుడు ప్రారంభించావు ఈ పందాన్ని? బాప్తిసం పొందినప్పుడు ఈ పందాన్ని మనం ప్రారంభించేసాం. మరి మరొక దాని గురించి మనకెందుకు మరి? 2 బెట్టింగ్ అనేది దురాశ, మనుజాశలకు సంబంధించినది.
ఆలోచిస్తే ఈ పందాలు, ఈ బెట్టింగ్లు ఎలాగుంటాయంటే అది దురాశకు సంబంధించినట్లుగా, మనుజాశలకు సంబంధించినట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే ఆ బెట్టింగ్ అనేది ప్రమోట్ చేయడం అనేది ప్రాముఖ్యంగా సంపాదించడానికి ఎక్కువ మంది ప్రమోట్ చేస్తుంటారు. అంటే ఇందులో పెడితే ఏమన్నా వచ్చేస్తాయేమో, ఏం చేస్తుందంటే ఆ పందాలు వేయటం కానీ, ఆ బెట్టింగ్లు వేయటం కానీ మనం చూడవచ్చు. అది ఒక దురాశకి, మనుజాశలకు సంబంధించినట్లుగా మనకి కనిపిస్తుంది. క్రైస్తవులు వాస్తవానికి ఏం చేయాలంటే ఇహలోక సంబంధమైన దురాశలని విసర్జించాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడు ఒకసారి. ఇహలోక సంబంధమైన దురాశలని ఈరోజు మనం ఏం చేయాలంటే వాటిని విసర్జించాల్సిన అవసరం ఉంటుంది. వాటి జోలి పోకూడదు. మనం 11వ వచనం, 2వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 11వ వచనం. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను, అంటే ఏం చేయాలి దేవుని పిల్లలు? ఇహలోకం అంటే ఈ లోక సంబంధమైనది. అంటే ఈ లోక సంబంధమైన శరీర దురాశలను ఏం చేయాలంటే మనము విసర్జించాలి. అంటే దురాశ అనేది ఉండకూడదు. ఆ దురాశల జోలి మనం పోకూడదు. ఆ దురాశలను మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా మనం విడిచిపెట్టవలసిన అవసరత ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం కూడా ఆ మనుజాశల ప్రకారంగా మనం నడుచుకోకూడదు అంటది బైబిల్లో. ఒకప్పుడు మనకు కూడా రకరకాల ఆశలు ఉండేవి, రకరకాల కోరికలు ఉండేవి, రకరకాల వాటిని మనం ఆశించేసాం. ఈరోజు క్రీస్తు యేసులోకి వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ మనుజాశలను విసర్జించాల్సిన అవసరం ఉంటుంది. చదువు 4వ అధ్యాయము 1 నుంచి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, అంటే ఎలా నడుచుకోవాలి తమ్ముడు? శరీరమందు జీవించిన మిగిలిన కాలం అంటే ఇప్పటి వరకు బాప్తిసం పొందక ముందు ఎంతో కాలాన్ని మనం వ్యర్థం చేశాం. ఆ కాలము, ఆ సమయం అంతా కూడా మనకు నచ్చినట్లు, మనకిష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించి బ్రతికాం. కానీ బాప్తిసం పొందిన తర్వాత ఈ మిగిలిన కాలం అంతా మనం ఏం చేయాలంటే మనుజాశలను అనుసరించి నడుచుకొనక, అంటే మనుషుల యొక్క ఆశల ప్రకారంగా నడుచుకోకుండా, వాళ్ళ కోరికల ప్రకారంగా మనం నడవకుండా ఆ మనుజాశలను మనం విసర్జించి దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి. అంటే దేవునికి ఇష్టమైనది నడుచుకోవాలి. దేవునికి ఇష్టాన్ని జరిగించాలి, కానీ నీ ఆశలు, నీ కోరికలు కాదు. ఇదిగో నేను చేసేది దేవునికి ఇష్టమా కాదని నువ్వు చేయాలి. నీకు నచ్చితే, నీ మనసులో నా మనసులో కోరిక పుడితే, నీలో నాలో ఆశ పుడితే, ఇదిగో ఈ ఆశ సరి అయినదేనా, ఈ కోరిక సరి అయినదేనా, ఈ ఆలోచన సరి అయినదేనా, ఇది దేవునికి ఇష్టమైనదా కాదా అంటే దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి తప్ప మనుజాశల ప్రకారంగా మనము నడుచుకోకూడదు. ఈరోజు మనం పిలువబడిన వాళ్ళం, వాస్తవానికి పిలువబడిన వాళ్ళము, ప్రత్యేకించబడిన వాళ్ళం కాబట్టి అంధకార క్రియల్లో మనం ఏం చేయకూడదంటే పాలుగారై ఉండకూడదు. ఇప్పుడు అవి రహస్యంగా చేస్తారా, నలుగురు తెలిసినట్టు చేస్తారనా? సీక్రెట్ గా చేసేదా, నలుగురు తెలిసినట్టు అందరికి చాటింపు చేసుకుని చేసేదంటే అది రహస్యంగా జరిగించేది. అవి అదే గౌరవ సంబంధమైన కావు 10 మంది చెప్పుకోవడానికి. ఈరోజు మనం పిలువబడి ప్రత్యేకించబడ్డ వాళ్ళం కాబట్టి ఆ రహస్యమైన అంధకార క్రియల్లో మనం ఏం చేయకూడదు అంటే పాలువారి ఉండకూడదు. నువ్వు ప్రత్యేకించబడ్డావు, నువ్వు పిలువబడ్డావు, నిన్ను పరమ తండ్రి సెపరేట్ చేశాడు నిన్ను. మీకు తెలిసిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదాం సార్ మళ్ళీ 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, 5వ అధ్యాయము 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి యొండక, పాలివారంటే ఏ క్రియల్లో? నిష్ఫలమైన అంధకార, నిష్ఫలమైనవి అంటే ఎలాంటి ఫలభరితమైనవి కావవి. అవి మనకు ఎలాంటి ఫలాన్ని ఇవ్వవి, మనకు ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వవి. ఎలాంటి ప్రతిఫలము ఇవ్వని కార్యక్రమాలలో మనం ఎందుకు పాలు పొందాలి?
మనం ఎందుకు అందులో భాగం అవ్వాలి? అవి చీకటి క్రియలు, అవి రహస్య క్రియలు. అవి 12వ వచనం కూడా చదువు ఒకసారి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. కాబట్టి మీరు వెలుగు సంబంధులు కాబట్టి అంధకార క్రియల్లో మీరు ఏం చేయకూడదంటే పాలువారై ఉండకూడదు. మూడోది, అవసరముల కొరకు డబ్బు ఎలా సంపాదించాలి? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. అంటే కష్టపడటానికి శరీరాన్ని ఉపయోగించట్లేదు. ఎలా ఇంట్లో కూర్చుని డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి? నీ అవసరాల కోసం, నీ కుటుంబ అవసరాల కోసం ఎలా సంపాదించాలి? దాన్ని న్యాయ విరోధముగానా? ఒకవేళ న్యాయ విరోధముగా సులువుగా సంపాదిస్తే నిలబడగా? ఇప్పుడు కష్టపడితే వచ్చే నిలబడలేదురా. ఈజీ మనం ఎలా నిలబడదు అనుకుంటున్నావు అసలు నువ్వు? న్యాయ విరోధంగా సంపాదించే సంపాదన అసలు వాస్తవం నిలబడద్దు. అది ఎలాగంటే, ఒకటి మంచి పని ఉండాలి. మంచి పని ఉండాలి. 2, కష్టపడాలి. అవసరాల కోసము దేవుడు మనుషులకి కష్టాలు ఏర్పాటు చేశాడు. అవసరముల నిమిత్తము దేవుడు మనుషులకి కష్టాలు ఏర్పాటు చేశాడు. మీకు తెలిసినట్లు భూమి మీద తొలి మానవుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఇంతకీ ఏదైనా తోటలో ఆదాము చేసే పనేంటి? శ్రవణం ఒక్కడే ఉన్నాడు. భూమి మీద ఒక్కడున్నాడు. ఆ తోటలో జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెడు తెలియని వచ్చే వృక్ష ఫలం ఉంది, ఆహారానికి సంబంధించినవి కూడా ఉన్నది. ఇక మనిషి యొక్క పని ఏంటి? తిండి నిద్రపోవటమేనా మనిషి యొక్క పని అంటే? కాదు. 2 పనులు. ఏంటిది? ఒకటి సేద్యం చేయటము, 2వది కాయటం. ఒక్కడే ప్రపంచంలో ఉన్నాడు భూమి మీద. అంటే దేహం యొక్క అవసరముల నిమిత్తము మనిషికి కష్టాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే సాక్షాత్ పరలోకపు దేవుడే ఏర్పాటు చేశారు. అందుకే క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఏమని కోడే కూస్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడనే ఉన్నారు కదా, మీకు తెలిసిన మాట. 4వ అధ్యాయము 27, 28 వచనాలు కలిపి చదవాలి. 4వ అధ్యాయము 27, 28 వచనాలు. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిల వాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. లేఖనమేమో కష్టపడమంటుంది, నువ్వేమో ఈజీ మనీ ఎలా సంపాదించాలి? లేఖనమేమో మంచి పని చేయమంటుంది. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? ఈరోజు అక్కడ గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. అంటే ఆ పని కూడా ఎలా ఉండాలరా? అది మంచి పని ఉండాలి. రోజు అది మంచిదై ఉండాలి. నాకు తెలియదు, నువ్వు ఏమైనా చేయి, 4 రూపాయలు సంపాదించు కాదు. నువ్వు ఏ పనైనా చేయి, నువ్వు ఏ పని చేస్తావో నాకు అనవసరం, నువ్వేం చేస్తావో నాకు అనవసరం, నువ్వు ఎక్కడ దూకుతావో నాకు అనవసరం, 4 రూపాయలు మాత్రం నువ్వు సంపాదించాలి. అవునా? నువ్వు చేసే పని మంచిదేనా? కష్టపడుతున్నావా? కష్టపడాలి మనుషులు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక పక్కనే 3వ అధ్యాయం. దానికి మాదిరి ఎవరో తెలుసారా?
అవసరాల నిమిత్తం కష్టపడాలి అంటానికి ఒక మాదిరి విశేషమైన వ్యక్తి ఎవరంటే మనకందరూ తెలిసిన అపోస్తులుడైన పౌలు. తన అవసరాల కోసము, తనతో కూడా ఉన్న వారి అవసరాల కోసము పౌలు ఏం చేశాడు? 3వ అధ్యాయము 8వ వచనం చదువు ఒకసారి. 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసితిమి. ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మగళ్ళు పని చేస్తూ, మేము మీకు భారంగా ఉండకూడదని నేనేం చేశానని చెప్తున్నాడు పౌలు తెస్సలోనికీయులతో మాట్లాడుతూ. సుమారు కొన్ని వారాలు తెస్సలోనికీలో అపోస్తలుడైన పౌలు పనిచేశాడు. అప్పుడే సంఘం ప్రారంభించబడింది కాబట్టి అప్పుడే ప్రారంభించబడిన సంఘం మీద భారం ఉండకూడదని అపోస్తలుడైన పౌలు ఏం చేశానంటామా? కష్టముంది, నేను కష్టపడ్డా నేను. కాబట్టి అవసరాల నిమిత్తం ఎలా సంపాదించాలి? ఈరోజు కుటుంబం ఉంది, కుటుంబం యొక్క అవసరాలు ఉంటాయి, కుటుంబాల అవసరాలు ఉంటాయి, భర్తకి భార్యకి పిల్లలకి అవసరాలు ఉంటాయి. అవసరాల మీద ఎలా సంపాదించాలి? అడ్డదారులు దక్కాలా? అడ్డదారులు దక్కకూడదు. ఒకసారి మరొక మాట, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 34వ వచనం పడుతుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 34వ వచనం. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. నా అవసరముల నిమిత్తము, నాతో కూడా ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవి. కష్టపడిందని నిలబడుతుంటారా? కష్టంతో ఇప్పుడు మన కష్టంతో చేసుకున్నది సంపాదించి తిన్నామనుకో, అది సంతృప్తిగా ఉంటుంది, హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది. ఏదైనా సరే కష్టపడి చేసుకున్నది ఎలా ఉంటుందిరా? ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. అది ఇతరుల మీద ఆధారపడి అడ్డదారుల్లో సులువుగా ఏమైనా హృదయం సంతృష్టిగా ఉంటుందమ్మా? సంతృప్తిగా ఉంటుందా? మనసాక్షి ఒప్పుకుంటుందా? ఇప్పుడు పిల్లలు కూడా, కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే కష్టపడకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటారు, తల్లిదండ్రుల యొక్క సొమ్ము తింటే రాసిస్తుంటారు. నిజంగా అతను మనసాక్షి సంతృష్టిగా ఉంటుందా? ఉండదు. ఇంటర్నల్గా ఏదో ఒక ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. చూసే జనాభా కూడా ఎలా ఉంటుంది? ఆడంటే శాతంగా నడరు, వాడు అత్తే అమ్మ నాన్న మీద ఆధారపడుతుంటాడు. వాడి వరకు అమ్మ నాన్న తెచ్చి పెడితే వాడికి కావాలి. ఆ కష్టాన్ని, మానవ జాతికి కష్టాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు ఒక్కడే. ప్రపంచంలో ఒకే ఒక్కడు, నాదో ఒక్కడే ఉన్నాడు. ఏ కరువు? ఆహారం తోటలో, ఏదైనా తోటలో ఆహారం ఏమన్నా కరువా? కాదు. మరి ఎందుకు సేద్యం చేయడం నీకెందుకు? పని చేయడం నీకెందుకు? దేవుడు నియమించేస్తే ఈరోజు కష్టపడకుండా ఎలా 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 ఏంటి ఆలోచనలు ఏంటి అసలుకి? సామెతల గ్రంథం 13వ అధ్యాయం వచ్చాక ఒక మాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. సొలొమోను కూడా మంచి మాటలు మాట్లాడటం మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కష్టము చేసి కూర్చుకొనువాడు, కష్టం చేసి. ఇప్పుడు ఒక వస్తువు విలువ కానీ డబ్బు విలువ కానీ ఎలా తెలుస్తుంది అంటే కష్టపడితేనే తెలుస్తుంది అన్నమాట విలువ. పిల్లలకు తెలియదు ఒకసారి, ఎందుకంటే వాళ్ళ కష్టం తెలియదు కాబట్టి వాళ్ళకి విలువ తెలియదు. వస్తువు విలువ తెలియదు, దేని విలువ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు కష్టపడలేదు కాబట్టి. కష్టపడడానికి విలువ తెలుస్తుంది. కష్టము చేసి కూర్చుకున్నవాడు దాన్ని వృద్ధి చేసుకుని అంటాడు. తర్వాత 14:23 కూడా చదవసారి. అక్కడ 14వ అధ్యాయము 23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఏ కష్టం, ఏదో ఒక పని. ఇప్పుడు మన ఇండియాలో, మన రాష్ట్రాల్లో పెట్రోల్ పంపులో పనిచేయాలనుకో కొంతమందికి అవమానం. కానీ ఫారిన్ కంట్రీస్లో అలా ఉండదు. వాళ్ళు ఏ పని చేస్తారు, వాళ్ళు
ఏ పని చేస్తారు వాళ్ళు, కష్టపడతారు వాళ్ళు. మన దగ్గర అలా ఉండదు అనమాట, మన దగ్గర అలా ఉండదు. అది దైవసూత్రం చూడండి ఎలా ఉందో. ఏ కష్టము చేసినను లాభము, ఏ పని చేసినా సరే కొంత లాభం, ఏదో ఒక పని, అది పని చేయాలి, నువ్వు పని చేయాలి. పని చేయకుండా ఎలాగ నువ్వు అసలు ఎలాగ నీ అవసరం ఎలా చెప్తే పని చేయాలి. పని పాట లేకుండా నెల ఫస్ట్ ఒక 5,000 కట్టామనుకో, నెలకి ఎంత వస్తాయి సరిగ్గా? ఏంటది? దురాశ కదా అది. ఒక 10,000 కట్టండి, ఒక 10,000 కడితే మీకు నెలకు 500, తర్వాత అలా పెరుగుతుంటాయి. ఎలాగ వస్తుంది కవి? అది మంచి ఆశ, దురాశ అది. అంటే ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఎలా సంపాదించాలి? ఏదో ఒక సరే, ఇంట్లో అయినా సరే ఏదో ఒక పని, దాన్ని విసర్జించాలన్నాడు. దురాశ, యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఈరోజు నిజంగా ఇక్కడ కూర్చొని నీళ్ళు నాలో దురాశ ఉందా? విడిచిపెట్టావు నిజంగా మనం? ఈ లోక సంబంధం దురాశలను ఈరోజు మనం విడిచిపెట్టాము నిజంగా? ఇప్పుడు దానివల్ల ఆత్మహత్య చేసిన వాళ్ళు ఎంతమంది అన్న? ఇప్పుడు వీటి జోలు ఆత్మహత్య ఎంతమంది చేస్తున్నారా? ఎంతో మంది న్యూస్లో మనం చూస్తుంటా. అదొక వ్యసనం అన్నది, అదొక వ్యసనం. అది దాని జోలు పోకూడదు అసలు. లక్షలు అంట. మరి అసలు ఎలా పెడతాం నాకు అర్థం కాదు. ఈ మధ్య రీసెంట్గా 30 లక్షలు 33 లక్షలు పెట్టిందంటనా ఆత్మహత్య చేసుకుందంట. మరి భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మరి 33 లక్షలు అప్పు చేసి పోయావు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి దానివల్ల ఒక సోమర్తనం, ఒక వ్యసనం, అది దానివల్ల ఒక ఒత్తిడి ఉండదా తమ్ముడు? స్ట్రెస్ ఉండదా? ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది, ఒక మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎందుకంత అవసరం ఏంటి? అసలు దాని మీద సంపాదించడం ఉన్నారో చెప్పు. దాని మీద సంపాదించడం ఉన్నారా? ఎవరి పేరు చెబుతారా మీరు? సంపాదించడం ఏమన్నా ఫస్ట్ వాళ్ళు చేస్తారు చూడు. ఆ యాప్లు వాళ్ళు చేస్తారు, వాళ్ళు సంపాదిస్తారేమో. ఈ సామాన్లు ఎవరు సంపాదించరు. ఆ ఎలక్షన్స్ అప్పుడు కూడా కనిపిస్తుంది. దేవుని నమ్ముకున్న తర్వాత దాని జోలు అనవసరం మనకు అసలు కదా. జోలు పోకూడదు మనము. ఈజీ మనీ సంపాదించుట వలన నష్టం. అంటే త్వరగా సంపాదించాలి, త్వరగా పెద్దోడు అవ్వాలి, త్వరగా గొప్పోడు అవ్వాలి. తొందరగా ఎలా సంపాదించాలి? డబ్బుని తొందరగా ఎలా సంపాదించాలి? ఇప్పుడు మన ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఓవర్ నైట్ లోనే అయిపోయారన్నా? ఓవర్ నైట్స్ లోనే పెద్దోళ్ళు అయిపోయారమ్మా? ఓవర్ నైట్స్ లోనే గొప్ప ధనవంతులు అయిపోయారా? దానికే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు ఇస్సాకు గురించి ఒక గొప్ప మాట ఉంటుంది అన్న. చూడ, ఫిలిస్తీ కరువు వచ్చేసినప్పుడు ఇస్సాకు ఫిలిస్తీ దేశం వెళ్తాడు. ఫిలిస్తీ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పంట వేసినప్పుడు 100 పొలం వచ్చేస్తుంది. అప్పుడు ఫిలిస్తీన్లు అసూయ పెడుతుంటారు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఇస్సాకు క్రమముగా అంతకంతకు గొప్పవాడైన. అంటే క్రమక్రమంగా జరుగుద్ది తప్ప ఓవర్ నైట్ లో జరిగేది కాదు. అది ఓవర్ నైట్ లో జరిగేది కాదు. అంటే ఎవరినో చూసి ఇదిగో నేను కూడా ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎందుకు ఆ మనిషి ఆ స్థాయిలోకి వెళ్ళిపోవటానికి ఎంతకాలం పట్టింది? ఎంత కష్టపడ్డాడు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎంత కష్టపడ్డాడు? కానీ ఈరోజు పిల్లలు మనుషులు ఎలా ఉన్నారంటే ఇదిగో నేను కూడా అలాగ అయిపోవాలి తొందరగా. తొందరగా ఎలాగైపోతూ? ఒక క్రమం, ఏదైనా సరే ఒక క్రమం ఉంటుంది. కింద మెట్టు నుంచి ఇప్పుడు పై మెట్టు మీదకి వెళ్ళాలనుకో, ఎగురు దిగుతావా?
కింద నుంచి క్రమంగా ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే త్వరగా సంపాదించాలి, సులువుగా సంపాదించాలి, ఈజీ మనీ ఎలా సంపాదించాలి. ఒకవేళ ఆరోపణలు నువ్వు ఆలోచించావనుకో, ఇదిగో దానివల్ల నష్టమే తప్ప ఎలాంటి ఫలితం కానీ లాభం కానీ నీకు ఉండదు. అలా ఆలోచించి వాళ్ళందరూ కూడా నష్టపోయారు. సులువుగా డబ్బు ఎలా సంపాదించాలి, ఈజీ మనీ ఎలా సంపాదించాలి, తొందరగా నేను ఎలా గొప్ప అవ్వాలి అని ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే నష్టపోయారు తప్ప దానివల్ల ఏ లాభాన్ని వాళ్ళు పొందలే. ఒకసారి మరలా చదువు 13వ అధ్యాయం 11వ వచనం సామెతల గ్రంథంలో ఏమంటాడు అక్కడ? ఆ ధనం అంటమా క్షీణించిపోతాడు, మోసము చేత సంపాదించిన ధనము అంతే. అది కొంతకాలమే ఉంటుందిరా, అది కొంతకాలమే ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక చోట ఏమంటే చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉన్నది. ఒక పక్కన వస్తుంది, రెండో పక్కన వెళ్ళిపోయి నిలబడేది కాదు, అది వెళ్తున్నాడు బయటికి, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతున్నది అది. నెక్స్ట్ 23వ అధ్యాయం కూర్చోడు ఒకసారి. అక్కడ 23వ అధ్యాయం 4-5 వచ్చిన ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. అది నిలబడదు. అది నిలబడదు, తరిగిపోతుంది. అది స్థిరంగా నీ దగ్గర ఉండదు. అది కాబట్టి కష్టపడకుండా వచ్చేది ఏది కూడా, సులభంగా వచ్చేది ఏది కూడా నిలబడదు. నెక్స్ట్ 28వ అధ్యాయం కొంచెం 28వ అధ్యాయం 20వ వచనం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. శిక్ష నెంబర్ 3, శిక్ష నొందును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు, ఆతృత ఎలాగైనా సరే అని ఏం చేస్తుంటారంటే రకరకాల అడదారులు దొక్కుతుంటారు, అక్రమాలు చేస్తుంటారు, మోసం చేస్తుంటారు. ఖచ్చితంగా శిక్ష పొందుతాడు. 22వ వచనం కూడా చదువు. 22వ వచనం. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. దరిద్రత అంటే ఒక న్యాయ మార్గంలో కాకుండా, ఒక నమ్మకమైన మార్గంలో కాకుండా మరొక రూపంలో అక్రమంగా కానీ మోసం కానీ సంపాదించింది ఏది కూడా సారాంశం ఏంటంటే అది నిలబడేది ఏమాత్రం కూడా కాదు. అర్జునుడు బాగా సంపాదిస్తున్నాడు. ఎలా సంపాదిస్తాడు? నీ కొద్ది కూడా తెలివితేటలు లేవు. అర్జునుడు ఎట్లా సంపాదిస్తాడు? పల్లెటూరులో ముసలోళ్ళు పోటీ పెడతారు అంతే. పల్లెటూరులో ముసలోళ్ళు ఏం చేస్తారంటే పోటీ పెడుతుంటారు. మోసాన్ని తెలివి అనుకుంటారు అంతే కదా. చిన్నప్పటి నుంచి నా మాట వాడు చూడు ఎంత తెలివి కల్లాడు. నేను మా మనసులో అల్లాడిపోయావాడు, చచ్చిపోయాడు. నాకు తెలివి ఇదే. మరి లేదు, ఏం చేసాను నేను? అది కొనుక్కుంటే వచ్చేది. అది కొనుక్కుంటే వచ్చేదని అయితే మార్కెట్లో పేకొనొచ్చు. నేను ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి నా మాట. వాడు చూడు ఎంత తెలివో, నీకు తెలివే లేదు. అది తెలివి కదా, అది మోసం అంట. నేను ఏమో మోసమో తెలివో సంపాదిస్తాడుగా. అంటే లోకం మోసాన్ని, ద్రోహాన్ని తెలివి అనుకుంటుంది, జ్ఞానం అనుకుంటుంది. అంటే
చెప్పాడు దైవనేమని చెప్పి టోటల్గా ఈ సారాంశం ఎలాగ ఉంటుంది. మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించి నిలబడుతుంది, తరిగిపోతుంది. కష్టపడింది న్యాయంగా సంపాదించింది ఈరోజు నిలబడకపోతే అక్రమంగా నీ దగ్గరకు వచ్చింది ఎలా నిలబడదు అనుకుంటున్నావు అసలు నువ్వు? ఏ ఒక్క రూపాయి కూడా నిలబడదు. అది చినిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉండదు అక్కడ. మరొక రూపాయలు వెళ్ళిపోతే అది ఖర్చు అయిపోతుంటుంది అనమాట. అందుకే ఒకసారి సహజంగా అంటారు పులువు నిలబడలేదన్న. నెలకి సంపాదిస్తున్నానన్న బాగానే, కానీ చేతులు మాత్రం అవి ఎందుకు నిలబట్లా? గాలికి ఎగిరిపోతాయి ఏంటి? నేను ఆలోచించావా? ఎందుకు సంపాదిస్తున్నా నిలబట్టలేదన్నా? ఎందుకు నిలబట్టలేదు? ఒకసారి దైవ దృష్టితో ఆలోచించు నువ్వు. కాబట్టి నిలబట్టలేదు కాబట్టి ఇంకెలా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఇప్పుడు నిలబట్టలేదు కాబట్టి, చాలట్లేదు కాబట్టి ఇదిగో ఇంకొక మరొక రూపంలో సంపాదించాలి. అది నిలబడతాడు, ఎగిరిపోయినట్టు సులభం. అది శిక్షణ అందుతాడు అడుగుతున్నావు. అలాగే దరిద్రత వచ్చంటే లేదన్న అలా అక్రమంగా న్యాయ విరోధంగా దాన్ని సంపాదించడానికి మనం ఎంత మాత్రం కూడా ఆరాటపడకూడదు. ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట్లాడు ప్రవక్త 17వ అధ్యాయం చదువుతారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గొడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవవలసి వచ్చును, అట్టి వాడు కడపట వాటిని విడుచుచు అవివేకగా కనబడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు. న్యూస్లో మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు తెలియకుండా ఆస్తి అంతా రాయించుకున్నట్ట, సంతకాలు పెట్టుకున్నట్ట. న్యాయం అదే? ఎక్కడ సంపాదించాడంటే న్యాయ విరోధంగా సంపాదించాడంతే. నకిలీ పత్రాలు పుట్టించి ఏం చేస్తారు? భూమిని కూడా కొంతమంది భూమిని స్వాధీనం చేసుకున్న నకిలీ పత్రాలు. న్యాయం అదే? న్యాయంగా సంపాదించాడా? కాదు, న్యాయ విరోధంగా సంపాదించాడు. మరేం చేయాలి? తాను పెట్టని గొడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. అంటే కొన్ని పక్షులు తమ గుడ్లు కాకపోయినా సరే ఏం చేస్తాయి అన్నమాట? పొదుగుతుంటాయి. అవి తమ గుడ్లు కాదు అవి, కానీ పొదుగుతుంటాయి. అలాగే ఆస్తి తమది కాదు, కానీ తమదన్నట్లు న్యాయ విరోధంగా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అప్పుడు నెక్స్ట్ మాట ఏమనంటే సగము ప్రాయములో వాడు దాన్ని విడవవలసి వచ్చును. నువ్వు దాన్ని ఒక రోజు విడిచిపెట్టాలి, మళ్ళా నిలబడుతుంది నీకు. అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా నీతిగా న్యాయంగా వస్తుందని నేను ఆలోచించిన సహోదరి సహోదరులు. అబద్ధం అంటే మనం సంపాదిస్తున్నామా? అబద్ధంతో, మోసంతో, న్యాయానికి వ్యతిరేకంగా, నీతికి వ్యతిరేకంగా. అది ఉన్న 4 రోజులు ఉంటుంది మన దగ్గర, ఎక్కువ రోజులు ఉండదు. అది కష్టంతో కష్టపడి నీతిగా న్యాయంగా కష్టపడి చేసుకుంటే ఉంటుంది తప్ప మరొక రూపంలో సంపాదించుకొని నిలబడేది కాదు. అది చివరిగా ఒక మాట బైబిల్లో ఒక ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. కష్టపడకుండా వచ్చేది నాకు వద్దు. ఒక భక్తుడు అన్నవాడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఎవరైనా అంటారా మాట? సహోదరులు చెప్పండి, ఎవరన్నా మాట అన్నారా? నాకు వద్దు అన్నాడు ఆయన. జనాన్ని నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకోపాను. వచ్చిందిరా అవకాశం అనుకోవాలి, ఎగిరిగంతేలా. 5 రాజులు చేయలేని పని, 5 రాజులు చేయలేని పని తన ఇంట్లో పుట్టి పెరిగిన యవనస్తులైన 318 మందిని వెంట పెట్టుకొని 4 రాజులను జయించేశాడు. ఎవరైనా క్లూ ఇది క్లూ ఇచ్చాను మీకు, పేరు చెప్పాలి.
5 రాజులు చేయని పని. 4 రాజులు 5 రాజుల మీదకి యుద్ధానికి వచ్చారు. 5 రాజులు 4 రాజులు నేను చేయలేకపోయాను. అప్పుడు ఆ మనిషి ఏం చేశారంటే తన ఇంట్లో పుట్టి పెరిగిన 318 మంది యవనస్తులను వెంట పెట్టుకొని 4 రాజులను వాళ్ళ సైన్యాన్ని తరిమేశాడంతే. వాళ్ళు చెరపట్టుకొని పోయిన మనుషుల్ని, తీసుకొని పోయిన ఆస్తిని అంతా విడిపించేశారు. విడిపించి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు 5 రాజులు ఒక రాజు సొదొమ రాజు వచ్చేసి, ఇదిగో ప్రజలందరూ నాకు ఇచ్చి ఆస్తి అంతా నువ్వే తీసుకోండి, ప్రజలు నాకు ఇచ్చి ఆస్తి అంతా నీదే పో, దగ్గరికి అంతేశాడా? నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి నువ్వు చెప్పుకోకుండా, చెప్పులు వారైన నూలు పోగైన నాకు వద్ద. ఆకాశానికి భూమికి సృష్టికర్త యెహోవా దేవుని తేడా నేను ప్రమాణం చేస్తాను. ఇదిగో నాతో వచ్చారు ఈ పని వాళ్ళు కొంచెం కష్టపడ్డారు, వాళ్ళు తిన్నారు, అది ఇచ్చేసేయాలి, నాకు మాత్రం వద్దు. నూలు పోకూడదు నాకు. మనం ఆశిస్తుంటాం అనమాట. అమ్మ ఏమన్నా పెట్టుద్దా, నాన్న ఏమన్నా పెడతాడా, తాత ఏమన్నా పెడతాడా, లేకుంటే పలానా కుటుంబం మన బంధువులు ఏమన్నా ఇస్తారా? ఎందుకు అవసరం ఏముంది? అమ్మ పెట్టకపోతే ఏంటి, నాన్న పెట్టకపోతే ఏంటి? అది వాళ్ళ సొత్తు, అది వాళ్ళ సొత్తు, వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. ఒకవేళ ఇవ్వలేదా ఆశించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చేసాడు, ఒక బ్రతుకుని ఇచ్చేసాడు, కష్టపడి సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇచ్చేసాడు. ఈరోజు ఇవ్వట్లేదని ఎన్ని తగాదాలు, ఎన్ని హత్యలు, కుటుంబాల మధ్య ఆస్తి ఎన్ని హత్యలు గడిపోతుంది. పేపర్లో చూస్తుంటాం. ఒకసారి విచిత్రంగా ఎలా ఉంటుందంటే, పేపర్లో చూసి ఒకసారి మన జీవితాల దగ్గరికి వస్తుంటాయి. నేను అంతే నాకు సోదరుడు మన పేపర్లో చదువుకుంటాం అన్నదమ్ముల హత్య అని. మన జీవితం దగ్గరికి వస్తే జాగ్రత్త అన్నా. ఎప్పుడు పేపర్లో యాక్షన్ వార్తలు చదువుతుంటాం, ఒకసారి మన జీవితం దగ్గరికి వచ్చేస్తాం ఒకసారి. కావున మనం జాగ్రత్తగా ఉంటాం. ఈరోజు ప్రజలకు ఉచితాలు కావాలి, కానీ ఈ మనిషి ఏమంటున్నాడరా, చెప్పులు వారు కానీ నూలు పోకని నువ్వు ఉచితంగా ఇచ్చేది నాకు వద్దు. కానీ ఈరోజు పాలకుల నుంచి ప్రజలకు ఏం కావాలంటే ఉచితాలు. మన రాష్ట్రం కానీ మన దేశం కానీ అభివృద్ధి పొందాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ఉచితాలని సంపూర్ణంగా బంద్ చేయాలి. అప్పుడే మన రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ఈ రాజకీయ పాలకులు ఉచితాలు ఇచ్చేంత వరకు ఇంకా 50 సంవత్సరాలు అయినా సరే అభివృద్ధి చెందుతున్న భారతదేశం అనే పేరు ఉండదు తప్ప అభివృద్ధి చెందిన భారతదేశం అనేది ఉండదు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది అనిపిస్తుంది నాకు ఒకసారి. ఈ ఉచితాలను ఎందుకు సుప్రీంకోర్టు కూడా కంట్రోల్ చేయలేకపోతుంది అంటే ఉచితంగా ఇప్పుడు ఆ భారం తిరిగి ఎవరి మీద పడుతుంది? అది ఏ మాత్రం అర్థం కాదు, ఏ మాత్రం కూడా అర్థం కాదు. చదువుదాం అన్నమాట ఒకసారి. చూడరా 14వ అధ్యాయం ఆదికాండం 21. ఆదికాండం 14వ అధ్యాయం 21. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారెనైనను నీ వాటిలో ఏదైనా తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఎందుకంటే మనుషులు మేలు చేసి చెప్పుకుంటారు, నేనే నా వల్ల అలా ఉన్నాడు. ఒకవేళ ఏదన్నా కంపెనీలో ఉద్యోగం ఇప్పించడం నేనే ఇప్పించానండి. ఎందుకంటే మనం చెప్పుకోవాలి మనుషులు, ఎందుకంటే మనుషులు తమ ఘనతను చెప్పుకుంటారు అనమాట. కాబట్టి ఒకవేళ సొదొమరాజు ఇచ్చాడు అనుకో, సొదొమరాజు ఏం చెప్పుకుంటాడు అనమాట, అందరికి ఏం చెప్తారంటే ఇదిగో అబ్రాముని ఇలా చేశాను అలా చేశానంటే అప్పుడు ఘనత దేవునికి రాదు. ఎవరికి వస్తుంది ఘనత? సొదొమరాజుకి వస్తుంది. కాబట్టి అబ్రాహం ఏం చేసినట్టే నాకు అవసరం లేదురా బాబు అంట. న్యాయ విరోధంగా కష్టపడకుండా వచ్చేది నాకేమాత్రం కూడా వద్దు అన్నాడు. అలా సంపాదించిన వాళ్ళు మన గ్రంథంలో 3 కనిపిస్తారు కదా. పలుమార్లు మనం చదువుకున్నట్లు సంఖ్యాకాండంలో కనిపించే ఒక బిలాము కానీ, రాజుల గ్రంథంలో కనిపించే ఒక గెహజీ కానీ, సువార్తల్లో కనిపించే ఒక యోధా కానీ మనకు కనిపిస్తుంది.
ఎందుకంటే వాళ్ళు న్యాయంగా సంపాదించారు వాళ్ళు ముగ్గురు. నిలబడదామని సొలొమోను చెప్పాడు కదా తేటగా, అరే నిలబడదురా క్షీణించిపోతురా అన్నాడు. బిలాము ఎలా సంపాదించాడు ఆ మోటని, గెహజీ ఎలా సంపాదించాడు, యోధా ఎలా సంపాదించాడు, వీళ్ళు నిలుపుకున్నారు. అది ఏమాత్రం కూడా దాన్ని ఏమాత్రం నిలుపుకోలేడు. కాబట్టి దయచేసి ఈరోజు మనము న్యాయ విరోధంగా ఎలా సంపాదించాలి, ఈజీ మనీ ఎలా సంపాదించాలి, సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలి, మనం పిలువబడిన వాళ్ళు, మనం ప్రత్యేకించబడిన వాళ్ళు, మన పరలోక సంబంధం. బైబిల్ వేటి మీద మనసు పెట్టమంటారా? చెప్పాలి. కొలస్సీ 3:1 చూడకుండా చెప్తారా? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. కానీ మన మనసు అంతా వేటి మీద ఉంది. ఏం జరుగుతుంది మన మైండ్లో? మన మైండ్లో తిరిగేది ఏంటిది? మన మనసు ఏంటిది? వేటి మీద మనం ధ్యానించండి. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి నిర్మలమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి. మీ మనసు వాటి మీద పెట్టండి. కానీ సులువుగా ఎలా, ఈజీగా ఎలా? దీనికి ఎప్పుడు లేస్తే కదేనా? అదేనా జీవితం? అదేనా? అవసరాలుగా అవసరమే. ఈ జీవితం అది కాదు కదా. జీవితమే దాన్ని సంపాదించడానికి, దానికోసం న్యాయ విరోధంగా, అక్రమంగా, లేఖనాలకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా మనం పెట్టాల్సింది పెట్టుబడి ఎక్కడ కదా. యేసుక్రీస్తు వారు ఎక్కడ పెట్టుబడి పెట్టమన్నాడు? శ్రవణం, ధనాన్ని సాధ్యంగా ఈరోజు ఎక్కడ పెట్టుబడి పెడుతుంటారంటే ఆన్లైన్ గేమ్స్లో, స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతుంటారు మనుషులు. కానీ క్రీస్తు వారు ఏం చేశారట? ధనాన్ని పరలోకంలో పెట్టుబడిగా పెట్టమన్నాడు. పరలోకంలో ధనమును కూర్చుకున్నది. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకున్నది. మనం పెట్టుబడిగా పెట్టాల్సింది ఎక్కడంటే పరలోకంలో, మ్యూచువల్ ఫండ్స్లో కాదు, ఎక్కడెక్కడ కాదు. కాబట్టి దైవికమైన విషయం దగ్గరికి రానంత వరకు మనం ఏం చేయాలంటే చట్టానికి లోబడవలసిన అవసరం ఉంది. నేను గురించి చేస్తున్నాను. ఒకసారి బోర్డుకి వచ్చి చూడండి. క్రైస్తవులు బెట్టింగులు లేదా పందెములు వేయవచ్చు అనేది మనం చూస్తాం. గతంలో మనకందరికీ తెలిసిందే. క్రీస్తు దగ్గరికి రాకముందు, క్రీస్తుకు వెలుగులు ఉన్నప్పుడు అనేక పందాలు కూడా మనం కట్టాం. అవసరం లేదా పందాలు? వాటికి చూసుకున్నారా? పందెం ఎంత? ఎందుకంత? ఎందుకు ఆ మాటలు? పందెం వేసుకున్నారా? ఏంటి ఛాలెంజ్? ఏంటి అవసరం లేదు నీకు ఛాలెంజ్? నువ్వు ప్రత్యేకించబడిన వాడు కదా. మొట్టమొదట ఇందుకు ఆ బెట్టింగ్ అనేది చట్టబద్ధమా చట్ట విరుద్ధమా అంటే మన భారతదేశంలో అది పూర్తిగా చట్టానికి వ్యతిరేకమైనది. కానీ గ్రంథం ఏం చెబుతుంది? మనుషులు నియమించే ప్రతి కట్టడకు లోబడు, అధికారానికి మనం లోబడు. ఏంటి అధికారం అంటే? ఇదిగో ఇలాంటి చేయొద్దని మన భారతదేశంలో చట్టం, దానికి వ్యతిరేకంగా మనం చేయకూడదు. ఇంతకు అది బెట్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే అది ఏదో ఒక దురాశ, మనుజాశలకు సంబంధించిందిగా మనకు కనబడుతుంది. దేవుని పిల్లలు ఏం చేయాలి? దురాశలను విసర్జించాలి. ఇక జీవించిన కాలం అంతా కూడా మనుజాశలను కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనుజాశలను విడిచిపెట్టి దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించాలి. ఇంతకీ అవసరం కొరకు ఎలా సంపాదించాలమ్మా? అవసరాల కోసం ఎలా సంపాదించుకున్నాడు పౌలు? ఎందుకు పౌలు ఏం చేశాడు? నా అవసరముల నిమిత్తము, నాతో కూడా ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినది. కాబట్టి దొంగతనం చేసేవాడికి దొంగతనం చేయక, దొంగతనం చేసి సంపాదించమాకు. అక్కడ గలవాడికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను. మంచి పని ఉండాలి. మనలా కష్టపడాలి. ఏ కష్టం చేసినా సరే లాభం కలుగుద్దా, నష్టం కలుగుద్దా? ఏ కష్టం, ఏ పని చేసినా సరే కొద్దిగా కూలి వస్తుందా రాదా? కొంచెమన్నా వస్తుంది. ఏ కష్టం చేసినా సరే లాభం. కష్టం చేసుకునేవాడు ఆశను ఏం చేస్తారంట? వృద్ధి చేసుకుంటాడు. కష్టపడ్డ వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటారు. మరి ఒకవేళ ఈజీ మనీ సంపాదించామనుకో, దానివల్ల నష్టాలు ఉంటాయి, లాభాలు ఉన్నాయేమో. ఇదిగో క్షీణించుకున్నాడు కదా సులభం. నిలబడద్దు, అది నిలబడదు. శిక్షణ ఉంటాడు లేదా? అది ఒక శిక్ష ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈజీగా సంపాదించిన గ్రంథంలో ముగ్గురు శిక్ష పొందారా? బాగా డెవలప్ అయ్యారా?
దరిద్రత వస్తుంది. కష్టపడకుండా వచ్చేది ఏమన్నాడు అబ్రహాము? నాకు వద్దు, ఉచితాలు నాకు అవసరం లేదు, మీ ఉచితాలు మీ దగ్గర ఉంచుకోండి. అంటే సులువుగా వచ్చేది, ఫ్రీగా వచ్చేది, ఉచితంగా ఎవరు నాకు ఇవ్వాలి అలాంటి ఆలోచన లేకుండా. కాబట్టి మనం కూడా ఒక దైవ నియమం ప్రకారంగా లోబడి న్యాయంగా ముందుకెళ్లాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధ వాక్యాన్ని మీ అందరికీ ప్రభు చేస్తున్నాము.